హలో హాయ్ నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈ వీడియో ఈ రోజే షూట్ చేసిన వీడియో అండి. అంటే రాఖీ రోజు ఇక మార్నింగ్ లేవగానే అయితే ముఖం కడుక్కొని వచ్చేసి బ్రష్ చేసుకుని వచ్చేసి ఇక ఒక పక్క టీ పెట్టేసుకున్నా, ఇంకొక పక్క పాలు కూడా కాచి పెట్టుకున్నా. ఇక్కడ అన్నయ్యకి రాఖీ కట్టాలి కాబట్టి స్వీట్ చేస్తున్నానండి. స్వీట్ ఎవరైనా తినొచ్చండి, షుగర్ ఉన్న వాళ్ళు కానీ. హెల్దీ స్వీట్ అన్నమాట, అంటే బియ్యంతో చేయడం లేదు. సో అందుకే చాలా చాలా హెల్దీ సూపర్ డూపర్ రెసిపీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి. వీడియో చూసిన తర్వాత స్వీట్ ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రోజు వీడియో అయితే నేను రెడీ చేసుకొని ఉన్నాను ఆల్రెడీ. అంటే మా ఊర్లో భజన జరిగింది కదా, అది సగమే తీసాను, ఇంకా ఉందన్నమాట చాలా చాలా. సో అదంతా కూడా రెడీ చేసుకొని అప్లోడ్ చేసేస్తున్నా. రెడీ అయిపోయింది, ఇంకా పబ్లిక్ చేయాలి అని మళ్ళీ ఆలోచించాను. ఈ వీడియోనే ఎడిట్ చేసి పెట్టేద్దాంలే, ఆ తర్వాత దాన్ని పబ్లిక్ చేద్దాము అని దీన్ని అయితే ఎడిట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పేస్తున్నా ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అని. మళ్ళీ మధ్యలో అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇక ఆ వీడియో అయితే మండే వస్తుంది, మండే ఈవినింగ్ 7కి. ఇక్కడ స్వీట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇది రాఖీ స్పెషల్ స్వీట్ అనుకోండి. చాలా చాలా బాగుందండి, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉందన్నమాట. ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఇలా దోరగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వ అన్నమాట. ఇది గోధుమ రవ్వ తీసుకొని రెండు కలిపి ఇప్పుడు కడిగేసుకుందాం. ఇక ఇదిగోండి మంచిగా అయితే కడిగేసుకున్నా, ఒక 2 టైమ్స్ అయితే కడుక్కున్నానండి. ఇక ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఉడకబెడదాం. అదిగోండి ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే వాటర్ దాంట్లో వేసేస్తున్నా, ఇంకొక గ్లాస్ కూడా వేసేసి ఇక దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికిస్తాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం మంట మీదనే ఉడికించాలి. చూసారా, వాటర్ ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో ముందుగానే పాలు కాచి పెట్టుకున్నాను కదా, ఆ పాలు అయితే ఒక 2 గ్లాసులు వేస్తున్నా. చూసారా, ఇప్పుడు 2 గ్లాసులు పాలు వేసానండి. ఏ గ్లాస్ అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసు, ఆ గ్లాస్తో 2 గ్లాసులు పాలు పోసాను అన్నమాట. కాచి పెట్టుకున్న పాలండి ఇవి. ఇప్పుడు మళ్ళీ నిదానంగా ఉడికిద్దాం. ఆ గరిట దాని లోపలే ఉంచేసాను, అందుకే కాలుతుంది అది. అందుకే క్లాత్తో పట్టుకొని తిప్పుతున్నాను అన్నమాట. ఇది బాగా ఉడికిందండి, కాలిపోద్దండి ఇలా చూపిస్తే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకుందామండి. అదే గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ అయితే బెల్లం వేసేసుకున్నానండి. 1.5 గ్లాస్ బెల్లం వేసాను అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలిపేద్దాం బెల్లం కరిగే వరకు. ఇది మంచిగా ఈజీగానే కరిగిపోద్దండి, మంచి బెల్లం అన్నమాట. ఇలా చాక్తో కోరినట్టు కోరానన్నమాట, సో ఈజీగా కరిగిపోద్ది. అలా స్టవ్ ఆఫ్ చేసి ఎందుకు వేసుకున్నానంటే పాలు ఏమైనా ఇరిగిపోతాయేమోనని స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నా. కరిగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించుకుందాము. ఇక ఇది సిమ్లో పెట్టేసి ఇంకొక పక్క అయితే ఇదిగోండి బాండ్లే పెట్టుకొని దీంట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం ఫ్రై చేసుకుంటున్నా. అమ్మో, నెయ్యి ఎక్కువైపోద్దేమోనండి. నేనైతే నెయ్యి చాలా ఎక్కువైపోతుందేమో అనుకున్నా, ఎందుకంటే నేను పెద్దగా నెయ్యి తినను కాబట్టి నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే స్వీట్లలో వాటిలలో తినేస్తాలేండి, మామూలుగా అయితే తినను. ఉట్టిలా స్వీట్లలో వాటిల్లో వేసినప్పుడు తినేస్తా. దాంతోపాటు నెయ్యితో పాటు యాలకులు అవన్నీ వేస్తాం కాబట్టి నెయ్యి వాసన పెద్దగా తెలియదు అనమాట. ఆ యాలకుల పౌడర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటాను నేను. కాలిపోతుందండి. ఆఫ్ చేసేద్దామండి. మాడిపోద్ది. ఎక్కడ కాలిపోద్దు. ఇలా బాగా కలిపేసుకొని
ఇలా మంచిగా కలిపేసుకుందాం. నేను నెయ్యి ఎక్కువైపోతుందని ఒక 2 స్పూన్లు వేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి కరగబెట్టి మళ్ళీ వేసానండి దీనిలో కొంచెం యాలకుల పొడి అండి. నేను కొంచెం ఎక్కువ వేస్తాను యాలకుల పొడి. తర్వాత ఇదిగోండి ఒక చిన్నది పచ్చకర్పూరం కూడా వేద్దాం. అలానే కదండి, ఇలా చేతితో ఇలా నలిపేసాను. కాకపోతే అది షార్ట్ వీడియోకి షూట్ చేసుకున్నాను అన్నమాట. వేసేసానండి. పచ్చకర్పూరం కూడా వేసి కలిపేసుకుందాం. అంటే మరీ ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే ఒకలాంటి స్మెల్ వస్తుంది. కొంచెం మితంగా వేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. బాగా టేస్ట్ కూడా భలే ఉంటుంది. అంతేనండి, సూపర్ డూపర్ హెల్దీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా ఇంకొంచెం నెయ్యి కూడా కరగబెట్టి వేస్తున్నానని. సో ఇప్పుడైతే కొంచెం నెయ్యి కరగబెట్టి దీనిపైన నుంచి వేసేసా. ఈ స్వీటు ఈ మధ్య ఎప్పుడో యూట్యూబ్లో చూశానండి, నాకు భలే నచ్చేసింది. అవి భలే ఉందే, పైగా హెల్దీ కదా, అలా అని చూసినటువన్నీ చేయను. నాకు నచ్చితేనే చేస్తానండి. ఏదైనా మనం తినేదైతేనే మనకు తినబుద్ధి అవుతుంది, మనం తినగలము అనుకుంటేనే చేస్తానన్నమాట. సో అలా హెల్దీ స్వీట్ కాబట్టి ఇక రాఖీ స్పెషల్గా ఈ స్వీటే చేసేసా. అది శ్రావణీస్ కిచెన్లో చూశానండి. సో స్వీట్ అయితే ఎమ్మీగా వచ్చింది, సూపర్ డూపర్ అన్నమాట. ఇదిగోండి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. వదిన కూడా డ్యూటీకి వెళ్ళిపోద్ది. మళ్ళా తలస్నానం ఈజీ అయిపోయింది ఈరోజు. నిన్న కూడా ఫంక్షన్కి వెళ్ళాను కాబట్టి నిన్న తలస్నానం చేసి వెళ్ళాను కదా, సో ఆయిల్ పెట్టుకోలేదు కదా, ఈరోజు ఇంకా ఈజీ అయిపోయింది. ఈ స్వీట్ అయితే ఒక బాక్స్లో వేసుకున్నాం. వచ్చేసానండి, అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక మా వదినేమో టీవీ పెట్టేసింది, భక్తి టీవీ. వదిన అయితే స్నానానికి వెళ్ళుంది. దీంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతం గురించే వస్తూ ఉందన్నమాట. అంటే ఈ ఫ్రైడే లాస్ట్ కదా, ఇంకా వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీక్ చేసుకోలేని వాళ్ళు ఈ వారం కూడా చేసుకుంటారు కదా, లాస్ట్ వారము. అలా అయితే టీవీలో కూడా అదే వస్తుందండి, వరలక్ష్మి వ్రతం గురించే. వరలక్ష్మి వ్రతమే జరుగుతుందన్నమాట. చూడండి, కంకణాలు కట్టుకొని వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారన్నమాట. ఇచ్చుకుంటున్నామ్మ వాయనం, పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని చెప్పమంటున్నారు పంతులు గారు కూడా. భలే ఉందండి, అందరూ ఒకే చోట ఉన్నారు కదా. సో అలా ఒకరికొకరు కంకణాలు కట్టుకొని ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. సో ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నారు. మా వదిన స్నానం చేసేసి వచ్చేసింది. ఇదిగోండి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేసింది. అంటే నేను ఆమెని షూట్ చేయలే, యూనిఫామ్లో ఉందండి. అయినా కనిపిస్తుందిలే, లాస్ట్లో చూస్తూ ఉండండి. యూనిఫామ్లో ఉందన్నమాట. నేను అందుకే వీడియో తీలా ఆమె దీపం పెట్టేటప్పుడు. ఇదిగోండి అన్నయ్య కూడా వచ్చేసాడు. అన్నయ్య షాప్కి వెళ్ళిపోయినాడు అనమాట. నేను వెళ్ళిన తర్వాత పిలిచాను, వస్తున్నానమ్మా అని వచ్చేసాడు అనమాట. ఇదిగోండి అన్నీ అయితే ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నా, అక్షింతలు, స్వీటు, రాఖీ అవన్నీ కూడా. నేను రాఖీ చాలా సింపుల్ రాఖీ ఎంచుకుంటానండి. ఇలా పెద్దగా బండగా అంటే ఫినిషింగ్లు సరిగా లేకుండా అలా ఉండేటివి నేను తీసుకోలేను. అదేంటో కానీ అబ్బా రాఖీలు చాలా ఉన్నాయండి. ఏదేదో స్టోన్స్లో అలా అంతా గందరగోళంగా ఉన్నాయన్నమాట. ఏదేదో స్టోన్స్లో అలా జిగ్జిగ్గా వైట్ స్టోన్స్లో లేడీస్ వేసుకున్నట్టు అలా ఉన్నాయన్నమాట. అంటే లేడీస్కి అయితే బాగుంటాయండి అలా స్టోన్స్ అవన్నీ కూడా కట్టుకోవడానికి. సో అలా అయితే చూసి ఈ రాఖీనే నేను ఒకటి, మా బుజ్జి ఒకటి తీసుకొని వచ్చాము. ఫంక్షన్కి వెళ్ళాంలేండి. అటు వస్తూ ఇక జనాలు అంటా ఉన్నారు. ఇక మేము చూసిన షాపులలో, ఆ 2 షాపులలో ఒక షాప్లో నచ్చలేదు, ఇంకొక షాప్లో అది ఉండింది. ఇక ఏరి అయితే దాన్ని తీసుకొచ్చామన్నమాట. సో నాకు అలా సింపుల్గా ఉన్నట్టుగా నచ్చుతాయండి. అదేంటో కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అన్నమాట. నాకు మాత్రం అలా సింపుల్గా ఫినిషింగ్ బాగుండాలి, ఎగుడు దిగుడుగా ఉండకూడదు అని నేను ఎప్పుడు అలాంటివే కోరుకుంటాను. ఇక్కడ నేను ఫోన్ సరి చేస్తున్నాను అనమాట. మా అన్నయ్య ఎలా కూర్చొని ఉంటే మా వదిన అంటుంది, రెడీగా కూర్చొని ఉన్నావే ఫోటోకి అని అంటుంది అనమాట. మా వదిన యూనిఫామ్ అన్నాను కదా, అదేనండి. అది కట్టేసుకొని రెడీ అయిపోయింది డ్యూటీకి వెళ్ళడానికి. ఇక నేను కూడా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇక రాఖీ కట్టేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ పిల్ల మీరు వచ్చేస్తే మళ్ళీ మిగులు రారక్క అలాంటది. ఎవరు వస్తారు అని చెప్పినా చిన్న కొప్పుకోవడం అందరూ సంగతి పక్కన పెట్టి
ఇక్కడ అన్నయ్యకి కూడా షుగర్ అటాక్ అయిందనమాట. మరీ ఎక్కువ కాదు, లిమిట్లోనే ఉంటుంది. అందుకే హెల్తీగా బెల్లంతోనే చేస్తాను. లాస్ట్ టైం కూడా నువ్వుల లడ్డు చేశాను బెల్లంతోనే. ఇక్కడ వదిన ఇంకొంచెం పెద్ద బొట్టు పెట్టి సుమతి అంటుంది. ఫస్ట్ అన్నయ్య కూడా దీవిచ్చేస్తాడండి రాఖీ కట్టిన తర్వాత వదిన అన్న ఇద్దరు కలిసి దీవిస్తారు. ఆ ఫోన్ కొంచెం దూరంగా పెట్టుంటే బాగుండు, ఇక్కడ తలలో కనిపించడం లేదు కదా. ఇక రాఖీ కట్టేశాను. ఇదిగోండి గిఫ్ట్ కూడా ఇచ్చేసాడు అన్నయ్య. ఇస్తే వెంటనే తీసేసుకున్నావే, వద్దనలేదు అంటారేమో. నేను వద్దన్నా ఇచ్చేస్తాడండి, వద్దనడం ఎందుకు అని తీసేసుకున్నాను. మామూలుగా ఫోన్ లో కొట్టేస్తాడు అన్నమాట. ఈసారి డైరెక్ట్ గా చేతికి ఇచ్చేసాడు. అలా అని డబ్బులు ఇస్తారని రాఖీలు కట్టం కదా. ఏమో నిజంగానే అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళ బంధం అంటారే, అందుకే కానేమో రక్షా బంధన్ అన్నారు కదా. సో మనకు అలా తోడుగా రక్షగా ఉంటారని అలా రక్షా బంధన్ అని పెట్టారు. మనకు డబ్బులు ఇస్తే మంచి వాళ్ళు, డబ్బులు ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు అని ఉండకూడదండి. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ప్రేమతో కట్టాలి. మన పరిస్థితి ఎలా ఉన్నా కనీసం వాళ్ళైనా బాగుండాలి అని కోరుకోవాలి. అలా ఉంటేనే కదా మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాగుండేదానికి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఒక్క మాట పిలిచామనుకోండి, వెంటనే పరిగెత్తుకొని వస్తాడండి మా అన్నయ్య. అప్పుడప్పుడు అలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నానండి ఈ మధ్య అయితే. మరి నేను అలా వాళ్ళు ఏదో మనం రాఖీలు కట్టేస్తాం, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేస్తారు అది ఇచ్చేస్తారని కాదు, కానీ మనకంటూ ఏదైనా బాధ దుఃఖం వచ్చినప్పుడు ఏం కాదులే మాదేం కాదులే అని మన వెనకాల నిలబడి మనకు ధైర్యం చెప్తారే, అదేనన్నమాట అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ బంధం అనేది. అంటే మనకు పెడితే మంచి వాళ్ళు, పెట్టకపోతే చెడ్డవాళ్ళు అని ఉండకూడదండి. నేను చెప్పినట్టు మనకు ఏదైనా కష్టమో బాధ దుఃఖం అలా వచ్చినప్పుడు మన వెంట ఉండి ధైర్యం చెప్తారు చూడండి, అదే కావాలండి మెయిన్. ఇంటికి వస్తూ ఇదిగోండి మా దేవాంశ్ ఉంటాడేమోనని చూద్దామని వెళ్ళాను. ఆయన అయితే స్కూల్కి వెళ్ళున్నాడు అన్నమాట. ఇక మా భాగ్య ఒకటే ఉండింది. కొద్దిసేపు అయితే దాంతో మాట్లాడేసి ఇక ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇక ఇంటికి వస్తూ ఉంటే ఇదిగోండి ఈ పాప అయితే అక్కడ ఆ అమ్మాయి పలకరించుకుంటూ ఉంటే ఆ పాప చాలా క్యూట్గా మాటలు చెప్తూ ఉండింది ఆ అమ్మాయికి. సరే చూసి ఆ పాపను కూడా ఒక బిట్టు వీడియో తీసుకున్నా. వాగ్దేవినా రాఖీ కట్టావా? అన్నయ్య ఉన్నాడు. ఏంటి నాకు అర్థం అన్నయ్యకి కట్టావా? అవునా, నువ్వు భలే ఉన్నావమ్మా. అమ్మా చూడు, నువ్వు సూపర్గా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావురా. చూడు చాలా అందంగా ఉన్నావు. సరేనా? తిన్నావా? తిన్నావా? టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? బాయ్. ఓకే బాయ్. ఈ మధ్య పిల్లల్ని యూట్యూబ్ తీయాలన్నా కానీ భయం వేస్తుంది. నేను 2-3 వీడియోల్లో విన్నాను, పిల్లల్ని తీస్తే ఎలా వచ్చింది అలా వచ్చింది, మీరు పిల్లల్ని చూపించారు అని వార్నింగ్ వచ్చింది, అది ఇది చెప్తున్నారనమాట. సో అలా అయితే పిల్లల్ని తీయాలన్నా కానీ భయం వేస్తుందండి. ఏంటో ఈ యూట్యూబ్ రూలు. మరి బర్త్డేలు అవన్నీ పిల్లలకే కదా ఎక్కువ చేస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళనే కదా వీడియోలు తీయాలి. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. కానీ ఇప్పుడైతే భలే తలకాయ నొప్పి అయిపోయింది యూట్యూబ్ అంటేనే. రూల్స్ అన్నీ మార్చేస్తూ ఉందండి, అందుకే చాలా 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 జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అయిపోయింది అన్నమాట. మా రాఖీ స్పెషల్ అయితే అయిపోయింది. కట్టేశాను అన్నయ్యకి రాఖీ. అంటే మళ్ళీ మా వదిన డ్యూటీకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు. సో మార్నింగ్ అయిపోయింది అనమాట. ఈసారి లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం అయిందనమాట, మధ్యాహ్నం కట్టాను. సో మా రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది అన్నమాట. సో ఇదండి మా రాఖీ సెలబ్రేషను. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.